ఏదైతే అడ్డదారిలో అక్రమ మార్గంలో వచ్చిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో గత ప్రభుత్వం 2016లో ఒక జీవో నెంబర్ 16 తీసుకొచ్చి రాత్రికి రాత్రే బ్యాక్ డేట్ వేసి, అంటే హైకోర్టు రాష్ట్ర హైకోర్టు స్టే ఉన్న రాత్రికి రాత్రి బ్యాక్ డేట్ వేసి ఉన్న పలంగా నేనేమంటున్నా, ఇలా ఒక రిక్రూట్మెంట్ ప్రొసీజర్ జరగాలంటే కనీసం ఏడాది పడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వంలో. ఓవర్ నైట్లో 3500 మందికి నియామక పత్రాలు అందినాయి. ఎట్లా అందినాయి అనేది చెప్పాలి, గత ప్రభుత్వం చెప్పాలి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎట్లా వాళ్ళని కంటిన్యూషన్ చేస్తుందో చెప్పాలి. మేము ఇవాళ ఏం సంతోషపడ్డామంటే 10 ఏళ్ల పరిపాలన, అరాచక పరిపాలనను మార్చి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చినామని మేము సంతోషపడ్డాం. ఈ ప్రజాప్రభుత్వం ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం అనుకుంటున్నామో, ఈ ప్రజాప్రభుత్వం మాకు ప్రజలకు దగ్గర ఉంది అనుకునే సందర్భం ఈ 2 ఏళ్ళుగా ఇక్కడ కనిపించలే. ఏమనిపిస్తుందంటే ఇది పనికిరాని ప్రభుత్వం అనిపిస్తుంది మాకు. ఎప్పుడో రిప్రజెంటేషన్స్ ఇస్తే ఇప్పటి వరకు ఆ రిప్రజెంటేషన్ మీద ఒక్క చర్య కూడా లేదు. 2 ఏళ్ళు గడుస్తున్నా ఒక్క చర్య లేదు. 3500 మంది అడ్డదారిలో వచ్చిందని రిప్రజెంటేషన్ ఇచ్చినాం, విత్ ప్రూఫ్స్ ఇచ్చినాం. సంవత్సరం కింద ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఇంటెలిజెన్స్ని పురమాయించి మా దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకొని దగ్గర పెట్టుకున్నది. మరి ఎందుకు దగ్గర పెట్టుకుందో, ఏమిడికి దగ్గర పెట్టుకుందో, మళ్ళా వాళ్ళ నుంచి ఏం లబ్ధి పొందాలనుకున్నదో మాకైతే అర్థమవుతలేదు. ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉంది అంటే విద్యా వ్యవస్థ లేదు, విద్యా అవస్థ ఉంది, వ్యవస్థ లేదు. ఇలా విద్యాశాఖకు మంత్రి ఉండా, విద్యాశాఖ మంత్రి అవిద్యాశాఖ మంత్రి మాకైతే అర్థమైతలేదు. మేము కొట్లాడేది ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు. ఇలా ప్రభుత్వంలో జరిగిన ఏవైతే తప్పుడు నిర్ణయాలు ఉన్నాయో వాటిని పునఃసమీక్షించమని, మంచి నిర్ణయాలు తీసుకోమని మేము ఈ వేదికగా మిమ్మల్ని విమర్శిస్తున్నామే తప్ప ప్రభుత్వం మీద ఏదో అక్కసుతోటి రాజకీయ పార్టీ లేక మేము విమర్శిస్తలేము. మా టోటల్ మోటో వచ్చేసి విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలి, పారదర్శకమైన నాణ్యమైన విద్య అందాలని మేమేమంటున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము తేదీ 13/2/2024 రోజున సిఐడికి ఇచ్చినాం రిప్రజెంటేషన్. సిఐడి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టిండ్రు. ఒక 13 మంది తప్పుడు సర్టిఫికెట్ల మీద వచ్చిండ్రు. వీళ్ళకు కనీస విద్యార్హతలు లేవు. వీళ్ళు వాళ్ళ ఏజ్ని దిద్దుకున్నారు, వాళ్ళ ఏజ్ని దిద్దుకున్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు ఏదైతే జిరాక్స్ సెంటర్లలో తెచ్చిండ్రు, అదర్ స్టేట్ యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిండ్రు అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కమిషనర్ గారికి రికమెండేషన్ చేస్తే ఇప్పటి వరకు దీని మీద నిర్ణయం లేదు. ఇప్పటి వరకు మరి ఈ మాటలు మేము మాట్లాడకపోతే ఏం మాట్లాడాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే రిప్రజెంటేషన్ మీద మీరు తీసుకున్న చర్యలేంది అని ఆర్టీఐ యాక్ట్ కింద అడిగిన, ఎప్పుడు 4/12/2024 రోజున అడిగిన, అప్పీల్ కూడా పెట్టిన. నేను అప్పీల్ కూడా సమాధానం ఇవ్వలే. అంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఎంత అవినీతి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. మేమేమంటున్నాము, సుప్రీంకోర్టులో ఒక ఇష్యూ పెండింగ్ ఉంది, స్టేటస్కో ఉంది. సుప్రీంకోర్టు పెద్దదా, హైకోర్టు పెద్దదా ఈ దేశంలో అంటే సుప్రీంకోర్టు
పెద్దది అని చెప్తారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్లే ఈ దేశంలో ఎవరైనా శిరసావహించాలి. నేను అదే చెప్తున్నా. ఇలా ఏదైతే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మీద జీవో నెంబర్ 16ని కొట్టివేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆర్డర్ జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. ఆర్డర్ జారీ చేస్తూ ఇప్పటి వరకు రెగ్యులరైజ్ అయిన 5050 మందిని అట్లనే ఉంచండి, అంటే వాళ్ళని రెగ్యులరైజేషన్ చేసి శాశ్వత ఉద్యోగులుగా ఉంచమన్నదా లేకపోతే కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉంచమన్నదా ఏం చెప్పకుండానే ఒక ఆర్డర్ పాస్ చేసింది. దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినాం. 8250 ఆఫ్ 2025లో మేము సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఒక స్టేటస్కో ఇచ్చింది. స్టేటస్కో పెండింగ్లో ఉండగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏం చేసింది, వాళ్ళకు సంబంధించి ఎవరైతే కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించిన ఫస్ట్ ఇంక్రిమెంట్ కానీ సెకండ్ ఇంక్రిమెంట్ కానీ వాళ్ళ సర్టిఫికేట్లకు సంబంధించి కానీ ఇగో ఉత్తర్వులు జారీ చేసింది. స్టేటస్కో ఉండగా స్టేటస్కో మెయింటైన్ చేయాల్సింది పోయి ఇలా ఇంటర్మీడియట్ కమిషనర్కి వాళ్ళ మీద ఉన్న ప్రేమేందో మాకు అర్థం కాలే, కానీ ఇలా ఆర్డర్లు పాస్ చేస్తూ సెకండ్ ఇంక్రిమెంట్ ఇస్తూ సిద్దిపేట కళాశాల ఒక కళాశాల ఇస్తూ ఆ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మరి కంటెంప్ట్ అవుతుందా కాదా అనేది విద్యాశాఖ చెప్పాలి. విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న ఎవరైతే జీపీలు కానీ వాళ్ళ అడ్వకేట్లు కానీ చెప్పాలి. ఇట్లాంటిది ఏం లేదు. ఇదే ఇష్యూకు సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే ఇదే రెగ్యులరైజేషన్ అయిన దానిలో 5 అదర్ స్టేట్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు కొనుక్కొని వచ్చిండ్రు, స్టడీ సెంటర్లలో తీసుకొచ్చిండ్రు సర్టిఫికెట్లు అని వాళ్ళని ఆపితే 5 హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రెగ్యులరైజ్ చేయమని చెప్తే ఇదే టెక్నికల్ ఎడ్యుకేషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు డైరీ నెంబర్ 7383 ఆఫ్ 2025 రోజున కేసు ఫైల్ చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ కేసు ఫైల్ చేస్తే దానికి మరి దీనికి మూలాధారమైన కారణభూతం ఏంది అని అడిగితే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఇదే అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక విభాగంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఇంతమందిని రెగ్యులరైజ్ చేసినారు. 368 మందిని అదర్ స్టేట్ యూనివర్సిటీలలో నుంచి వచ్చిన వాళ్ళని రెగ్యులరైజ్ చేసినారు. మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళని హైకోర్టును ఆశ్రయించిండ్రు. హైకోర్టు ఈ ఆర్డర్ పాస్ చేసింది. ఇది తప్పు. యశ్పాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అనే కేసులో అదర్ స్టేట్ యూనివర్సిటీలో చదివిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లు కానీ స్టడీ సెంటర్లో చదివిన డిస్టెన్స్ ఏవైతే స్టడీ సర్టిఫికెట్లు కానీ ఏవి చెల్లవి అని ఉత్తర్వులు పాస్ చేసింది. కాబట్టి వీళ్ళ నియామకాలు రద్దు చేయమని అడిగింది. మరి పక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎంతమందిని రెగ్యులరైజ్ చేసిండ్రో డాటా ఇవ్వమంటే వాళ్ళకు ఒక కౌంటర్ వేసిండ్రు. కౌంటర్ వేస్తూ అదర్ స్టేట్ యూనివర్సిటీలలో చదివిన వాళ్ళు 131 మంది అక్కడ పోయి చదివచ్చిండ్రు. 67 మంది స్టడీ సెంటర్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్టడీ సెంటర్లలో చదివినరు అనని వీళ్ళు తప్పుడు నియామకాలని ఇదే గవర్నమెంట్ కౌంటర్ వేసింది. ఇదే విద్యాశాఖ కౌంటర్ వేసింది. మరి ఇట్లాంటి తప్పుడు సర్టిఫికెట్లతోటి నియామకాలు పొందిన వాళ్ళని కొనసాగించుకుంటూ జీతాలు ఇస్తూ విద్యా వ్యవస్థని నాశనం చేద్దామా? ఇలాంటి వాళ్ళని తొలగించి ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ని రద్దు చేస్తూ విద్యా వ్యవస్థను కాపాడదామా? అందుకనే నేను ఇవాళ ఈరోజు ఏమన్నా అంటే విద్యాశాఖకు మంత్రి లేక ముఖ్యమంత్రి 4-5 శాఖలను నిర్వహించడం వల్ల విద్యాశాఖని పూర్తిగా సంపూర్ణంగా చూడలేకపోతుండు. కాబట్టే ఇలా అది అవిద్యాశాఖ అయింది. కాబట్టి ఈ విద్యాశాఖలో జరిగిన అవినీతి అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినాయి, మీ ప్రభుత్వంలో జరగలే. గత ప్రభుత్వంలో జరిగిన ఈ నియామక ప్రక్రియను పునఃసమీక్షించడానికి మీకున్న నొప్పేంది అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇలా ముఖ్యమంత్రి గారు రాజస్థాన్ ఐఏఎస్సి ఈ యూనివర్సిటీ లేదు, దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది, వీడు కొనసాగుతుండు. ఏం విద్యా బోధన చేస్తాడు ఈ టీచరు? నువ్వు చెప్పు ఒకసారి. ఈ లెక్చరరు ఏం విద్యా బోధన చేస్తాడు? ఇది ఎక్కడా ప్రింట్ చేసుకొచ్చిండో
కనీసం పునఃసమీక్షించాల్సిన అవసరం లేదా? నేను అడుగుతున్నా, ఇలా సాహిత్య సమ్మేళనని ఇంకో యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ కూడా అది కూడా మదర్ స్టేటు, ఈ యూనివర్సిటీ కూడా పర్మిషన్ లేదని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయినా దాన్ని కొనసాగిస్తుండ్రు. డీమ్డ్ యూనివర్సిటీ ఏంటంటే ఏ రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీ చేస్తే ఆ రాష్ట్రంలోనే పనిచేయాలి. ఒకటి. రెండు, విత్ ఇన్ ద క్యాంపస్లోనే వాళ్ళు కోర్సులను ఇచ్చుకోవాలి. డిస్టెన్స్ కోర్సులు ఇచ్చే అర్హత లేదు ఈ డీమ్డ్ యూనివర్సిటీకి. మరి ఇట్లాంటి తప్పుడు పత్రాలు పట్టుకొచ్చి, తప్పుడు సర్టిఫికెట్లు పట్టుకొచ్చి ఇలా విద్యా వ్యవస్థని విద్యా అవస్థగా మారుస్తుంటే ఏం చేస్తున్నాం మనం? జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ కూడా పర్మిషన్ లేదు అని సుప్రీంకోర్టు తీర్పు. నేను చెప్పిన మాటలు కావు, సుప్రీంకోర్టు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళని మనం కొనసాగిస్తే, ఇగో ద్రవిడ యూనివర్సిటీలో ఒకతని మీద కంప్లైంట్ ఇస్తే తీసేసిండ్రు. మరి ఈయన తీసేసినట్టు మిగతా వాళ్ళని ఎందుకు తీసేయరు అని అడుగుతున్నా నేను. ఇలా వీళ్ళకి ఎందుకు ముందు వరుసలో మీరు కూకుండా పెడుతుండ్రు అనేది మేము ఇలా నోటిఫికేషన్, ఒక్కొక్క నోటిఫికేషన్, ఇలా జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ 14 ఏళ్ళ తర్వాత వచ్చింది. 14 తర్వాత వచ్చింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ 14 నుంచి 16 ఏళ్ళు అవుతుంది. 2022లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు అప్లికేషన్ విలువలే ఇవ్వాల. మీరిచ్చే 44 ఏళ్ళ వయసు సరిపోదని చెప్తున్నా నేను ఇవాళ ఈ ప్రభుత్వానికి. అడగకుండానే ఉద్యోగుల వయసు పెంచినప్పుడు, అడగకుండానే నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగ వయో పరిమితి పెంచమని మేము అడగాలా మిమ్మల్ని? ఒక్కొక్క నోటిఫికేషన్కి మధ్యలో 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు గ్యాప్ ఉంటే నిరుద్యోగులు ఎట్లా చదువుకుంటారు, ఎట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు అనేది ఇలా ప్రభుత్వాలు గమనించాలి. అది కాదని ఇలా అవుట్సోర్సింగు, కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ, ఇంక ఇతరత్ర నియామక ప్రక్రియ ఏదైనా అది దొడ్డిదారి ప్రక్రియనే అవుతుంది తప్ప అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే లేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇలా మీరు నోటిఫికేషన్ లేసి ఉంటే ఈ చెత్తని, ఈ పెంటని మన నెత్తి మీద పెట్టుకోవాల్సిన పనేముంది అని అడుగుతున్నా నేను. ఇలా ఈ పెంటని మోయడానికా మనం? ఇలా నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా నేను అడుగుతున్నా. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ను నియంత్రిస్తే మేము అప్రూవ్గా మారుతాము అని బోర్డులు పట్టుకొని గుండాలు, రౌడీలు, హంతకులు అప్రూవ్గా మారిపోతున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఈ రాష్ట్రంలో ఇంతమంది ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళంతా ఆర్థిక నేరగాళ్ళు. ఇలా మా సొమ్ముతోటి, పేద ప్రజలు కట్టిన సొమ్ముతోటి ఇలా జీతాలు తీసుకుంటూ, తప్పుడు సర్టిఫికెట్లతోటి, తప్పుడు నియామకాలతోటి నియామకం కాబట్ల వీళ్ళని కొనసాగిస్తుంటే విద్యా వ్యవస్థ ఎట్లా మెరుగుపడుతుంది అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈడ పోలీస్ వ్యవస్థ లేదు అనడానికి ఇలా 13/2/2024లో ఇస్తే వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమని మేము చెప్తే ఇప్పటి వరకు చేయలేదు. వీళ్ళ మీద ఎంక్వైరీ అంటే ఇలా అవినీతి పరులకు ఇలా మనం రెడ్ కార్పొరేట్ వేస్తున్నాం కదా, మేము అవినీతి పరులకు. సో కాబట్టి నేనేమంటున్నా, మీరు ఇలా విద్యాశాఖ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంటే, నాణ్యమైన నిర్బంధ ఉచిత విద్య రావాలంటే ఇలా ప్రభుత్వ వ్యవస్థ బాగుండాలి తప్ప ఇలా ప్రైవేటు వ్యవస్థలు బాగుండాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా మీరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కావాల్సింది విద్యా వైద్యం ఉచితం కావాలని అడుగుతున్నాం. వేరే అవసరాలు మాకు లేవు, వేరే ఉద్దీపన పథకాలు మాకొద్దు, మాకు ఉచితాలు వద్దు అని 1-2 సార్లు చెప్తున్నాం. మేమేమంటున్నాం, ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా ప్రైవేటు స్కూళ్ళని ఓపెనింగ్ చేయడానికి కాదు నువ్వు పోవాల్సింది. ఇలా ప్రభుత్వ పాఠశాలని, కళాశాలని, ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలను ఓపెనింగ్లో పోవాలి. ఇలా ప్రభుత్వ వైద్యశాలల వైద్యం కోసం బొమ్మని ప్రోత్సహించాలి, ప్రభుత్వ వైద్యశాలను సందర్శించాలి. కానీ
ఇవాళ పనిగట్టుకొని ప్రైవేటు ఆసుపత్రులను ఓపెన్ చేయడానికి పోతుండంటేనే ఇవాళ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో విద్య మీద వైద్యం మీద మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి 2.5 ఏళ్ల కాలాన్ని ఇచ్చినాం, సమయాన్ని ఇచ్చినాం. ఇకనైనా మీ లోపల మార్పు వస్తే మంచిది. మార్పు రాకపోతే గత ప్రభుత్వం మీద 10 ఏళ్ళు చేసిన పోరాటం ఎట్లుంటుందో అట్లా చేయాల్సి వస్తుంటుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మా ప్రాణాలను తీసుకున్నాం. ఇవాళ మేము కేసులను పెట్టుకున్నాం. మేము తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కావాలని ఇవాళ మా మేము త్యాగాలకు గుర్తుగా మిగిలిపోయినాం. ఇలా మీరు అట్లనే చేస్తే మేము ఊకుండడానికి సిద్ధంగా లేము. ఇలా మా జీవితాలు పోయినాయి, భవిష్యత్ తరాలు నాశనం అవుతాయంటే బరిగీసి మళ్ళీ ఒకసారి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా మా చితి మంటలు పేర్చినా పర్వాలేదు ఇలా ప్రభుత్వాలు. అయినా మేము ప్రజల కోసం పోరాడడానికి కోసం, వ్యవస్థలను కాపాడడం కోసం ఖచ్చితంగా మేము ప్రజల వెంట ఉంటాం. మేము మడమ తిప్పం. ఇలా మీకు చివరిగా ఇంకొక అంశం చెప్తున్నా. నేను సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ వేసిన కేసులో ఇంప్లీడ్ పిటిషనర్గా ఇంప్లీడ్ అయ్యి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. అయ్యా, సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంది, సుప్రీంకోర్టులో టెక్నికల్ ఎడ్యుకేషన్ వేసిన 2వ కేసు ఉంది, మీరు వీళ్ళకి ఇంక్రిమెంట్లు మీరు ఇవ్వద్దు, అయినా ప్రొబేషన్ డిక్లరేషన్ గాంధీ 2వ ఇంక్రిమెంట్ ఇవ్వకూడదు అని ఇలా మనం చేసుకున్న చట్టాలు, సర్వీస్ రూల్స్ చెప్తుంటే దొడ్డిదారిన మరి మీరు ఎట్లా ఇవ్వడానికి ముందుకెళ్తుండ్రు, మీరు ఇవ్వకూడదు అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మా రిప్రజెంటేషన్స్ బేస్డ్ చేసుకొని ఇదే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏదైతే దేవసేన గారు ఉన్నారో మేము ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో కేసు క్లియర్గా అంది ఇయ్యము అనని టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి దేవసేన అనే డైరెక్టర్, కమిషనర్ ఇలా సర్క్యులర్ పాస్ చేస్తుంది. అదే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పక్కనున్న డిపార్ట్మెంట్ మాత్రం మేము ఇంక్రిమెంట్ ఇస్తాం, మేము వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తాం, మేము సుప్రీంకోర్టు మాకెంత ఎంట్రికతో సమానమని ఇవాళ సవాల్ ఇసురుతుండ్రు. ఎందుకు అంటే ఇక్కడ అధికార బలం, ధన బలం, రాజకీయ బలం, అన్ని రకాల ఒత్తిడి ఉంది కాబట్టి ఇలా అడ్డదారులు దొక్కి ఇలా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ రిపోర్ట్ ఇచ్చింది ఏది మన తెలంగాణ ఏజీ గారు ఒక లీగల్ రిపోర్ట్ ఇచ్చిండు. అయ్యా, వీళ్ళకి ఇయ్యచ్చా, మరి వీళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మేము కన్సిడర్ చేయాలా లేదా రెగ్యులర్ ఉద్యోగులుగా కన్సిడర్ చేయాలని అంటే వీళ్ళని ఇది పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ వీళ్ళకు పునఃసమీక్ష చేయాలని ఇస్తే దీన్ని కూడా తుంగలో దొక్కిండ్రు. ఇలా దొడ్డిదారిన హైకోర్టుని అప్రోచ్ అయ్యి మాకు సెకండ్ ఇంక్రిమెంట్ ఇస్తలేరు అని ఇలా సింగిల్ బెంచ్ని అప్రోచ్ అయితే సింగిల్ బెంచ్ ఓపెన్గా నేను ఏజీ గారితో మాట్లాడినా, నేను ఇంకోళ్ళతో మాట్లాడినా అని వ్యాఖ్యలు చేయకూడదు. చట్టం ఏం చెప్తుందో ఆ ప్రాతిపదికన ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన జడ్జి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంక్రిమెంట్ ఇవ్వనని చెప్పిండ్రు. సో దాని మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలా, మేము వెళ్ళాలన్నా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తప్పుడు నియామకాలను పునఃసమీక్ష చేసే వరకు, వాళ్ళ రెగ్యులరైజేషన్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చే వరకు మీరు ఆగాల్సిందే. ఆగకుండా మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సుప్రీంకోర్టులో బరాబరి కంటెంప్ట్ వేస్తాం. మీ అందరినీ సుప్రీంకోర్టు కాళ్ళ కాడ నిలబెట్టకపోతే ఇలా మేము నిరుద్యోగుల ఇన్నేళ్ళు కొట్లాడిన మా పోరాటానికి విలువనే ఉండదు. బరాబర్ సుప్రీంకోర్టు దగ్గర మేము నిలబెడతాం. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన, మామూలు కాదు త్వరితగతిన, ఆల్రెడీ మీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిపోయింది, మీ దగ్గర రిపోర్ట్ ఉంది. ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలి, పిల్లలకు మంచి విద్యను అందించాలంటే ఖచ్చితంగా ఈ తప్పుడు దొడ్డిదారి మార్గంలో వచ్చిన వాళ్ళని తొలగించి నూతన నియామకం మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గొప్ప పేరు ముటగట్టుకుంటుంది, విద్యా వ్యవస్థను కాపాడిన వ్యవస్థ అవుతుంది. మీరు మంచి పనులు చేయండి, బరాబరి మీకు సహకరిస్తాం. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి సహకరిస్తాం. తప్పుడు పనులకు మీరు అడుగులు ఎత్తితే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ఓడగొట్టేదాకా వదిలిపెట్టమని ఈ వేదికగా మీకు హెచ్చరిక చేస్తున్నాం.